సో హలో గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. అంటే హెడింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్ అలాంటి ట్యాగ్స్ గురించి కొన్ని తెలుసుకుందాం. హెడింగ్ ట్యాగ్ అంటే హెచ్1 ట్యాగ్ ఉంటుంది, హెచ్1 టు హెచ్6 అని ఉంటుంది. ఇట్ టెల్స్ యూ హౌ మచ్ నీకు ఎంత సైజులో కావాలో హెడింగ్ అది తెలుస్తుంది. హెచ్1, హెచ్2 అలా ఫార్వర్డ్ ఇస్తున్నా. సో ఓకే, సో ఇలా రాసిన తర్వాత ఇప్పుడు రన్ ఆల్రెడీ రన్ చేస్తాయి కదా. సో ఎక్కడ ఇది కదా. సో ఇలా ఇది హెచ్1, హెచ్2, హెచ్3, హెచ్4, హెచ్5, హెచ్6 ఇంకా చిన్నగా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హెడింగ్ ట్యాగ్. ఇది బోల్డ్ టెక్స్ట్లో ఉంటుంది. దాన్ని హెచ్1, హెచ్2 ఇలాంటి ట్యాగ్స్లో రాస్తే మనం దాన్ని హెడ్డింగ్ అని చూస్తాం అని రాస్తాం అది. సో నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్ ట్యాగ్. సో హెచ్టిఎంఎల్లో ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ అని ఉంటుంది. ప్రతి మ్యాక్సిమం కొన్నిటికి ఇలా బాడీ అంటే బాడీ ఇక్కడ ఓపెన్ చేసాం, బాడీ ఖచ్చితంగా ఇలా క్లోజ్ చేయాలి. హెచ్టిఎంఎల్ ఇక్కడ ఓపెన్ చేసాం, లాస్ట్లో క్లోజ్ చేయాలి. హెడ్ ఇక్కడ ఓపెన్ చేసాం, బాడీకి ముందే క్లోజ్ చేసేయాలి. అలాగే హెచ్1 ఇక్కడ ఓపెన్ చేసాం, ఇక్కడ క్లోజ్ చేసేయాలి. అలా ప్రతిదానికి అంటే కొన్నిటికి ఉండవు. ఇప్పుడు పారాగ్రాఫ్ ఉంది. పారాగ్రాఫ్ అంటే నార్మల్ పారాగ్రాఫ్, ఇక్కడ సంథింగ్ ఏదో ఒకటి రాసాం, ర్యాండమ్ టెక్స్ట్ అది. సో ఇక్కడ ఇది పారాగ్రాఫ్ ట్యాగ్. తర్వాత ఇమేజ్ ట్యాగ్, మనం ఇమేజ్ ఎలా పెట్టాలో చూద్దాం. ఐఎంజీ అంటే ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది. సో ఫర్ సపోజ్ మీకు ఇది ఆటో కరెక్షన్ లేకపోతే ఐఎంజీ క్లోజ్, దీనికి క్లోజింగ్ ట్యాగ్ ఏమి ఉండదు. సో ఇమేజ్ సోర్స్, ఈ సోర్స్ ఏంటంటే మీ ఇమేజ్ సోర్స్ ఎక్కడి నుంచి అయితే తెచ్చుకుంటున్నారో ఆ ఇమేజ్ సోర్స్ ఇక్కడ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుందాం, ఇమేజెస్. ఫర్ సపోజ్ ఇది ఉంది, ఈ ఇమేజ్ ఇక్కడికి అప్లోడ్ చేసుకున్నా. ఇక్కడ తర్వాత ఒకే ఫోల్డర్లో ఉంది కాబట్టి డైరెక్ట్ ఐఎంజీ అంటే ఇక్కడ ఇమేజెస్ ఈ నేమ్ ఇక్కడ వస్తుంది. సో ఎంటర్ చేసిన తర్వాత మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే ఇమేజ్ అనేది కనిపిస్తుంది. సో దీంట్లో ఏఎల్టీ అని ఉంది. ఏఎల్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ నెట్స్లోగా ఉన్నప్పుడు ఇమేజెస్ అప్పుడప్పుడు లోడ్ అవ్వవు. ఇమేజ్ లోడ్ అయినప్పుడు ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది చూపించాలి కదా వెబ్సైట్స్. ఆ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది మనం ఈ ఆల్టర్నేటివ్లో రాస్తాం. ఏఎల్టీ అంటే ఇప్పుడు సపోజ్ మ్యాన్ ఐఎంఏజీ, ఫర్ సపోజ్ ఇమేజ్ కరెక్ట్గా లేనప్పుడు ఇక్కడ ఎందుకో చూపించలే, ఇది సఫారీ. విల్ ట్రై ఇట్ ఇన్ దిస్ మ్యాన్ ఇమేజ్. ఆల్టర్నేటివ్ టెక్స్ట్లో మనం రాస్తాం సఫారీ, అందులో ఎందుకు చూపించలేదు తెలియట్లే, జస్ట్ యాపిల్ థింగ్స్. సో యాంకర్ ట్యాగ్ ఉంది. యాంకర్ ట్యాగ్ అంటే క్లికబుల్ లింక్స్ మనం ఇస్తాం కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే అది మీకు వేరే వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వాలి కదా, దాన్ని యాంకర్ ట్యాగ్ అంటాం. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ ఎలా రాస్తామంటే ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, క్లోజ్ ట్యాగ్ ఉంటుంది, అందులో హెచ్రెఫ్ అని రాస్తాం. హెచ్రెఫ్లో మీరు ఏదైతే లింక్ ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నారో అది మీరు ఎంటర్ చేస్తారు. ఫర్ సపోజ్ ఒక లింక్ నొక్కిన తర్వాత నేను ఫర్ ఎగ్జాంపుల్ youtube.com ఉంది కదా, హెచ్టిటిపిఎస్తో సహా, అది మీరు ఇక్కడ హెచ్రెఫ్లో పేస్ట్ చేస్తారు అండ్ క్లిక్ ఆన్ దిస్ ఎంటర్ చేస్తే మనం ఇక్కడ ప్రెస్ చేస్తే యూట్యూబ్లోకి డైరెక్టర్ అవుతుంది. దాన్ని యాంకర్ ట్యాగ్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ యాంకర్ ట్యాగ్. అండ్ యాంకర్ ట్యాగ్ అయిపోయిన తర్వాత ఇంకా లిస్ట్స్ అని ఉంటుంది. లిస్ట్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కొన్ని లెటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంఎస్ ధోని ఈజ్ ఫార్మర్ కెప్టెన్ ఆఫ్ ఇండియా. ఎంఎస్ ధోని అనేది మీకు హైలైట్ అవ్వాలి అంటే స్ట్రాంగ్గా బోల్డ్గా కనిపించాలి ఒక పారాగ్రాఫ్లో అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ ఇది మీకు బోల్డ్గా కనిపించాలి అనుకుంటారు. సో మీరు ఏం చేస్తారు, అటు ఇటు స్ట్రాంగ్ అని యాడ్ చేస్తారు, STRONG, అండ్ మీరు ఎక్కడి వరకు అయితే అనుకుంటున్నారో అది క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత మీరు వెళ్ళి చూస్తే ఓన్లీ అక్కడ వరకు బోల్డ్గా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ట్యాగ్. అండ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ గురించి తెలుసుకోవాలంటే అది చాలా ఉంటాయి, ఒక 40 to 50 ఎన్ని ఉంటాయి కరెక్ట్గా తెలీదు. బట్ W3 Schools అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి ట్యాగ్స్ అన్ని. గో రీడ్ త్రూ ఇట్. ఓకే. అండ్
మీరు ఒకటి చెప్తానండి. ఇఫ్ యూ ఆర్ లెర్నింగ్ సంథింగ్, మీరు ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు యూ మస్ట్ రీడ్ ఎ లాట్. ఐదర్ ఇట్ ఈస్ ఎ ఆర్టికల్ ఆర్ బుక్స్ ఆర్ ఎనీథింగ్. మీరు జస్ట్ వీడియోలు చూసేసి ప్రాక్టీస్ చేసేస్తామంటే అవ్వదు. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అండ్ యూ హ్యావ్ టు రీడ్ ఎ లాట్. ఓకే, సో యూ must be curious to know everything. Okay, that's it for this video. Next video I'll tell about the lists and some other tags. Thank you.